దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయు ప్రతి పనిలో ఆయన సహాయం అనుగ్రహించిన గాక. ఈ రోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనం. మీరు దిగులు పడకడి, ధైర్యముగా నిలువబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తి ఈ లోకంలో ఏదన్నా మనం తట్టుకోవాలని జరిగితే, మనం సాధించలేకపోతే చాలా దిగులు చెందుతూ ఉంటాము, భయపడిపోతూ ఉంటాము. అధైర్యం కలిగి మనం ఏదో చెయ్యాలని ఆశిస్తూ ఉంటాం, కానీ ఏది మనకి కలిసి రాదు. అటువంటి సమయాల్లో చాలా బాధ అనిపిస్తుంది. నేను విశ్వాసిని కదా, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, రక్షణ తీసుకున్నాను కదా, నా కుటుంబం ఏంటి, నేను ఇంత ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటని బాధపడతా ఉంటాం. కుటుంబ పరిస్థితి, ఆర్థిక సమస్య, కుటుంబంలో ఎవరికి ఉద్యోగాలు రావో, కుటుంబంలో ఎవరికి అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారో, ఏ విధంగా సంతోషం ఉండదో. అయితే దేవుని వాక్యం అని సెలవిస్తుంది, మీరు దిగులు పడొద్దు. ఎందుకంటే దిగులును, మీ చింతను దేవుని మీద వెయ్యండి. మీరు అధైర్యపడొద్దు, ధైర్యముగా ఉండి నిలవబడి మీరు ప్రార్థన చేయండి, దేవుణ్ణి గణపరచండి. అన్యజనుల్లోనూ సమాజంలోనూ దేవుని ప్రచురపరచు, ధైర్యము కలిగి జీవించు. అప్పుడు నీకు దేవుడు తోడుగా ఉంటాడు, ఆయన చెయ్యిని అందిస్తాడు. అందుకనే ఒక్కసారి ఆలోచించుకుంటా ఉంటే, పౌలును చూడండి, ఏ విషయంలోనూ అధైర్యపడలేదు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు చేశాడో, పౌలుగా దేవుడు పిలుచుకున్న తర్వాత ఆయన అధైర్యపడకోకుండా యేసుక్రీస్తు నామంలో కూడా శక్తి ఉందని ప్రకటించాడు. దిగులు పడలేదు. నిందించారు, హింసించారు, కొట్టారు, బాధలు పెట్టారు, జైల్లో పెట్టారు, అయినప్పటికీ బాధపడలేదు. అటువంటి విశ్వాసం నీకుంటే కనుక పౌలు వలె గొప్ప వీరుడిగా నిలవబడగలుగుతావు. పౌలు వలె అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. పౌలు వలె నీవు యేసుక్రీస్తు నామాన్ని చాటిస్తూ నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడతాది. అటువంటి కృపాధన్యత దేవుడిచ్చి ధైర్యం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.